ఆచి చికెన్ మసాలా. పోలవరం జిల్లా నుండి ఏలూరు జిల్లాలోకి పెద్ద పులి ప్రవేశించినట్లుగా అటవీశాఖ అధికారులు వెల్లడించారు. దేవీపట్నం మండలం కొండమొదలు వద్ద గోదావరి నది దాటి ఏలూరు జిల్లా పోలవరం మండలం చిరువాక ప్రాంతంలో పెద్దపులి కదలికలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. గత 6 రోజులుగా పెద్దపులి జాడ కనిపించకపోవడంతో భారీ డ్రోన్లతో కేరళ బృందంతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు అధికారులు. పెద్దపులికి అమర్చిన ట్రాకింగ్ కాలర్ సిస్టమ్ ద్వారా ఏలూరు జిల్లాలోకి వచ్చినట్లుగా అటవీ అధికారులు ధృవీకరించారు. పెద్దపులిని పట్టుకునేందుకు 2 జిల్లాలలో ప్రత్యేక బృందాలతో ఆపరేషన్ కొనసాగుతుంది. పోలవరం ఫారెస్ట్ రేంజ్ అటవీశాఖ అధికారులు మైక్ల ద్వారా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గడ్డపల్లి, గిన్నెపల్లి, దరవాడ, చిలకలూరు, తంగేడుకొండ గ్రామ ప్రజలను అందరూ రాత్రిపూట ఒంటరిగా సంచరించరాదని, లైటింగ్ ఏర్పాటు చేసుకుని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతాల గ్రామస్తులు నదీ తీరాల్లో చేపల వేట, పశువుల మేతకు వెళ్లవద్దని అటవీశాఖ హెచ్చరికలు జారీ చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా పేరంటపల్లి శివాలయం వరకు వెళ్లే పర్యాటక బోట్ల కార్యకలాపాలను 3 రోజుల పాటు పూర్తిగా నియంత్రించాల్సి ఉందిగా పర్యాటక శాఖ డిఎఫ్ఏ కార్యాలయం నుండి లేఖ పంపారు. పోలవరం జిల్లా నుండి ఏలూరు జిల్లాలోకి పెద్దపులి ప్రవేశించినట్లుగా అటవీశాఖ అధికారులు వెల్లడించారు. దేవీపట్నం మండలం కొండమొదలు వద్ద గోదావరి నది దాటి ఏలూరు జిల్లా పోలవరం మండలం చిరువాక ప్రాంతంలో పెద్దపులి కదలికలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. గత 6 రోజులుగా పెద్దపులి జాడ కనిపించకపోవడంతో భారీ డ్రోన్లతో కేరళ బృందం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు అధికారులు. పెద్దపులికి అమర్చిన ట్రాకింగ్ కాలర్ సిస్టమ్ ద్వారా ఏలూరు జిల్లాలోకి వచ్చినట్లుగా అటవీ అధికారులు ధృవీకరించారు. పెద్దపులిని పట్టుకునేందుకు 2 జిల్లాలలో ప్రత్యేక బృందాలతో ఆపరేషన్ కొనసాగుతుంది. పోలవరం ఫారెస్ట్ రేంజ్ అటవీశాఖ అధికారులు మైక్ల ద్వారా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గడ్డపల్లి, గిన్నెపల్లి, దరవాడ, చిలకలూరు, తంగేడుకొండ మొదలగు ఏరియాలలో గల గ్రామస్తులు అందరూ రాత్రిపూట ఒంటరిగా సంచరించరాదని, పశువుల కొట్టంల యందు లైటింగ్ ఏర్పాటు చేసుకుని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతాల గ్రామస్తులు నదీ తీరాల్లో చేపల వేట, పశువుల మేతకు వెళ్లవద్దని అటవీశాఖ హెచ్చరికలు జారీ చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా పేరంటపల్లి శివాలయం వరకు వెళ్లే పర్యాటక బోట్ల కార్యకలాపాలను 3 రోజుల పాటు పూర్తిగా నియంత్రించాల్సిందిగా పర్యాటక శాఖకు డిఎఫ్ఏ కార్యాలయం నుంచి లేఖ పంపారు. అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. థ్యాంక్ యూ అనుష. పెద్దపులి ఏలూరు జిల్లాలోకి 3వసారి వచ్చింది. పోలవరం జిల్లా నుంచి పోలవరం మండలం పాపికొండలను అనుకుని ఉన్న సిరివాక ముప్పు గ్రామం వద్ద గోదావరి నది దాటి ఏలూరు జిల్లాలోకి ఎంటర్ అయింది. అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఖాళీ చేసిన ముప్పు గ్రామాల్లో ప్రస్తుతం పులి సంచరిస్తుంది. పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో జనావాస లేకపోవడంతో, అందులోనూ పాపికొండల అటవీ ప్రాంతం పరిధిలో ఉండడంతో ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే నదీ పరివాహక ప్రాంతాల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని, పశువులను మేతకు తీసుకువెళ్లొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా పెరంటాలపల్లి శివాలయం వరకు వెళ్లే పాపికొండల బోట్లను కూడా 3 రోజుల పాటు పూర్తిగా నియంత్రించాల్సిందిగా పర్యాటక శాఖకు ఏదైతే ఏలూరు జిల్లా డిఎఫ్ఓ కార్యాలయం నుంచి కూడా లేఖ పంపారు. పులి కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు కూడా అటవీ శాఖ అధికారులు క్షేత్రస్థాయి సిబ్బంది
ఏదైతే పాపికొండల అటవీ ప్రాంతం సమీపంలో ఉన్న కొరుటూరు ప్రాంతంలో తాత్కాలికంగా బస ఏర్పాటు చేసుకున్నారు. అయితే పులికి అమర్చిన ఏదైతే రేడియో కాలర్ ద్వారా దాన్ని గుర్తించి పులిని సురక్షితంగా పట్టుకోవడానికి లేదా సహసిద్ధ ఆవాసంలోకి పంపడానికి నదీ తీరం వెంబడి రివర్ బ్యాక్ ఏదైతే ప్రత్యేక బృందాలను ఏదైతే రంగంలోకి దించారు. భారీ బోన్లు, అధునాతన లాజిస్టిక్స్, ప్రత్యేక వెటనరీ బృందాలను కూడా ఘటనా స్థలంలో సిద్ధంగా ఉంచారు. అయితే గత ఏడాది డిసెంబర్ నెలలో ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం ఏజెన్సీ ప్రాంతంలో పెద్ద పులి కదలికలను గుర్తించారు. అయితే అటవీ శాఖ అధికారులు ఏదైతే దాదాపుగా ఏలూరు జిల్లాలో అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లాలో కూడా అటవీ శాఖ అధికారులను పెద్ద పులి ముప్పు తిప్పలు పెట్టింది. అయితే ఏలూరు జిల్లాలో 3 రోజుల పాటు తీవ్ర అలజడి రేపిన పెద్ద పులి పోలవరం జిల్లాలోకి ప్రవేశించి ఆ తర్వాత తూర్పు గోదావరి జిల్లాకి ప్రవేశించి రాజమండ్రి రూరల్ ప్రాంతాల్లో తీవ్ర అలజడి రేపింది. అయితే వరుసగా ఏదైతే రైతుల పొలాల్లోకి చొరబడి పశువులపై దాడి చేసి అక్కడ నుంచి మళ్ళీ ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఏదైతే మండపేట నియోజకవర్గం రాయవరం మండలం కోర్మాపురంలో ప్రాంతంలో ఫిబ్రవరి 6వ తేదీన రాత్రి 7 గంటల సమయంలో ఎట్టకేలకు ఏదైతే మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పెద్ద పులిని బంధించి ఆ తర్వాత విశాఖపట్నం కూడా పెద్ద పులుల సంరక్షణ కేంద్రానికి తరలించారు. అక్కడ నుంచి కూడా ఏదైతే వారం రోజుల పాటు చికిత్స అందించి ఏదైతే పాపికొండల అటవీ ప్రాంతం సమీపంలో ఫిబ్రవరి 14న ఏదైతే పార్కు ఏదైతే నేషనల్ పార్కు పరిధిలో అటవీలో పూర్తిగా ఏదైతే పెద్ద పులిని వదిలేశారు. అయితే వదిలినప్పటి నుండి ఏదైతే డ్రోన్ వీడియోలను కూడా ఫారెస్ట్ అధికారులు కూడా విడుదల చేసిన పరిస్థితి ఉంది. అయితే కేవలం వారం రోజుల వ్యవధిలోనే అల్లూరు సీతారామరాజు జిల్లాలోకి మళ్లీ ప్రవేశించిన పెద్ద పులి అక్కడి నుంచి పోలవరం, దేవీపట్నం పరిసర ప్రాంతాల్లో సంచరించి ఆవులను చంపేసి అక్కడి నుంచి కూడా మళ్ళా తూర్పు గోదావరి జిల్లాలో ఏదైతే అక్కడ నుంచి ఏలూరు జిల్లాలోకి మళ్ళా ప్రవేశించి మళ్ళీ పోలవరం జిల్లాలోకి ప్రవేశించింది. అదే అటు ఈస్ట్ గోదావరి ఇటు పశ్చిమ గోదావరి 2 గోదావరి జిల్లాలను కూడా పెద్ద పులి ఉనికిస్తుంది. అయితే ఏదైతే నెల రోజులు ఇటు గోదావరి జిల్లాలో అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా ఈ 2 గోదావరి జిల్లాలని దాదాపుగా 5 నెలల పాటు అటవీ శాఖ అధికారులను అయితే పెద్ద పులి ముప్పు తిప్పలు పెడుతుంది. అయితే ప్రస్తుతం పెద్ద పులి పాపికొండల అటవీ ప్రాంతం సమీపంలో ఉందని అధికారులు అయితే ధృవీకరించారు. అయితే తిరిగి అటవీ శాఖలో ఏదైతే పాపికొండల అడవిలోకి వెళ్తుందా లేదా లేక మళ్ళీ జనవాసాల్లోకి వస్తుందా అనేది కూడా అంతు చిక్కడం లేదంటూ కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.